A to Z न्यूज़ नेटवर्क में आप सभी का इस्तकबाल है। डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का ने ऐलान किया कि 55 यंग इंडिया इंटीग्रेटेड रिहायशी स्कूलों के लिए 11,600 करोड़ रुपये मुख्तस किए गए हैं। हम रियासत के गरीब, पसमानदा, कमज़ोर, आम, मुतवस्सित तबके के बच्चों को बैनुल अक़वामी मियार की तालीम फराहम करने के लिए यंग इंडिया इंटीग्रेटेड रिहायशी स्कूल बना रहे हैं। इन्होंने प्रेस मीटिंग में कहा, మీతో ఒక సంతోషమైనటువంటి కార్యక్రమాన్ని పంచుకోవడానికి ఆనందిస్తూ ఉన్నాం। ఈ దేశ చరిత్రలో ఎక్కడా ఇంతవరకు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించిన జియోని 55 స్కూల్ సంబంధించి గతంలో 3 స్కూల్స్ జియో ఇచ్చారు। మొత్తంగా 58 స్కూల్స్ సంబంధించి 11,600 కోట్ల రూపాయలతో 11,600 crores ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని శాంక్షన్ చేస్తూ విద్యాశాఖను చూస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ జియోని వారి శాఖ ద్వారా నిన్న ఆర్డర్స్ ఇష్యూ చేశారు। బహుశా ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఈవెన్ ప్రైవేట్ పరంగా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంత గొప్ప టెక్నాలజీతో, స్టాండర్డ్స్తో, డిజైన్స్తో ఇంతవరకు ఎక్కడ ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడ లేవు। ఒక్కొక్క స్కూల్ 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణంలో అద్భుతమైనటువంటి క్రీడా మైదానాలతో, టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడే ఉండేటట్టుగా, ఎవరు బయట నుంచి రాకుండా కావాల్సినటువంటి వసతులతో, వాళ్ళకు కూడా రెసిడెన్షియల్ క్వార్టర్స్తో, విద్యార్థులందరికీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో విద్యా బోధన చేసే విధంగా డిజిటల్ ఎడ్యుకేషన్తో సహా ఒక మినీ యాంపీ థియేటర్తో సహా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ఈ స్కూల్స్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకి లక్షలు పోసి ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కట్టి చదివించలేనటువంటి కుటుంబాలందరికీ ఉపయోగపడేటట్టుగా, ఇంటర్నేషనల్గా ఈ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఉండే సిలబస్తో శాంక్షన్ చేసిన ఈ స్కూల్స్కి